పాదారవింద శతకంలోని 54వ శ్లోకము. నతానాం సంపత్తేః అనవరతమాకర్షణ జపః ప్రరోహత్ సంసార ప్రసర గరిమస్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనళిన మంజీర నినదః. అమ్మవారి మంజీర నాదం గురించి చెప్తున్నారు. ఇంతకు ముందర 36 శ్లోకం కూడా చెప్పారు. ఆ మంజీర మహామంత్రం కించిన్ మణి కటక మంజీర కటక నాదైరివ చెప్పండి ఆ శ్లోకం చెప్పారు. అలాగే ఇది కూడా అటువంటి శ్లోకమే. కామాక్షి, ఓ కామాక్షిదేవి, అనవరతం ఎల్లప్పుడూ నతానాం నమస్కరించు వారి యొక్క సంపత్తే సంపద యొక్క అంటే ఈ అష్టైశ్వర్యములు అనుకోండి. ఐశ్వర్యములు, సంపదలు అంటే ఏమిటి? ఒక ధనం ఒకటే కాదు, అన్ని రకాల అష్టైశ్వర్యాలు. ఆకర్షణ జప, ఆకర్షించు జపమైన ప్రరోహత్ సంసార ప్రసర గరిమ స్తంభన జప. ఇంత మాట ఒకటే. ప్రరోహత్ అంటే పెరుగుచున్న, సంసార ప్రసర ప్రసారమును, గరిమ, ఈ గరిమ అంటే డెన్సిటీ, చాలా తీవ్రమైన అటువంటి గరిమ స్తంభన జప. ఏదైతే ఈ సంసార తాపత్రయం పెరిగిపోతూ ఉంటుంది కదా, అటువంటి పెరిగిపోతున్న సంసార తాపత్రయాన్ని స్తంభన జప, స్తంభింపచేస్తుందిట అది ఆ జపం, అటువంటి జపం. తర్వాత స్మరహర మనోమోహన జప. స్మరహరుడు, మారారే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇలాగా స్మరహరుడు, స్మరుణ్ణి హరించినవాడు శివుడు. మనోమోహన జప, అటువంటి ఆ శివుణ్ణి మనస్సును మోహింపజేసే జపం. స్మరుణ్ణి నాశనం చేసిన వాడికి, అంటే కోరికలు అనేవి లేని వాడికి, అటువంటి ఆ శివుణ్ణి ఆ మనస్సుని మోహింపజేయడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి అటువంటి కోరికలే లేని శివుని యందు కూడా ఒక కోరికని పెంపొందించగలిగిన జపం. త్వదీయ, నీకు సంబంధించిన, పటీయాన్ మిక్కిలి సమర్థవంతమైన, పదనళిన మంజీర నినదః. పదనళిన అంటే పాద పద్మముల యందలి, మంజీర నినదః ఆ పాదాల్లో ఉన్న మంజీరాలు, వాటికి ఉన్న ఒక నాదం, వాటి యొక్క ధ్వని. నా మనలను పాయాత్ కాపాడుగాక. మనందరినీ కూడా, మనందరి కోసం కూడా చేస్తున్నాడు ఆయన జపం. మనందరినీ కూడా ఆ మంజీర నాదాల నుంచి వస్తున్న జపం లాంటి నాదం ఏదుందో ఆ నాదము మనందరినీ కాపాడుగాక అని చెప్తున్నారు. ఇది ఒక మాంత్రికురాలిగా అమ్మవారి పాదాలని ఒక ఊహ చేస్తున్నారు. ఇంతకు 36 శ్లోకంలో కూడా ఆ ప్రకటయతితే మాంత్రిక దశ అని చివరికి చెప్పారు. ఒక మాంత్రికుడు ఎలాగైతే అన్ని రకాల ఇబ్బందుల నుంచి పోగొట్టగలుగుతా, ఒకలాంటి శక్తిలో ఆ మంత్ర జపంతో ఒక శక్తిని సంపాదించుకుని ఉంటాడో, అటువంటి ఆ మాంత్రిక శక్తి అమ్మవారి పాద మంజీర నాదానికి ఉంది అని చెప్తున్నారు. మాంత్రికులు చేసే కొన్ని రకాలు ఏమిటంటేట, ఆకర్షణ కోసం ఒక జపం. తర్వాత సంపదలు, ఏదైనా ఒక రకమైన సంపద కావాలి, నాకు ఒక స్థలం కావాలి, నేను ఆ స్థలం కొనుక్కోవాలి, నాకు అంటే జపం చేస్తారు. ఇదివరకు రోజుల్లో మాంత్రికులు అనేవాళ్ళు. ఇప్పుడు
జపాలు చేయించుకుంటున్నారు. నాకు టైం బాగుండలేదు. నాకు ఇలా ఫలానా గ్రహం అనుకూలంగా లేదు. నాకు జపం చేయండి అంటే ఒక ఆ జపం చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అలా ఇదివరకు రోజుల్లో కొంచెం తీవ్రంగా ఆ మంత్రాన్ని పట్టు సాధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని మాంత్రికులు అనేవాళ్ళు. వాళ్ళు ఏది తలుచుకున్నా అంటే చాలా సిద్ధులు సంపాదించి ఉండేవాళ్ళు. ఆ సిద్ధులు ఎలా వాళ్ళకి చేరాయి? ఎలా వచ్చాయి? మంత్రాలతోనే వాళ్ళకవి సిద్ధించాయి. అంటే ఈ మంత్రం సిద్ధి ఎలా వస్తుంది? ఒక ఆ మంత్రంలో జపం వల్ల ఆ మంత్రంలో ఉండే చైతన్యం ఏముందో, ఆ చైతన్యము ఆ జపం చేస్తున్న సాధకుడికి అనువుగా ఉంటుందన్నమాట. అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి శక్తి, సిద్ధి ఆ మాంత్రికులు పొందుతారు. వాళ్ళు కొంత తంత్రాలవి కూడా చేస్తారనమాట. వాళ్ళేం చేస్తారు? ఏదో ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితి కావాలన్నా, ఆహ్, ఒకళ్ళ ఎందు వాళ్ళకి నా మీద ఇష్టం కలగాలన్నా, వాళ్ళ మనసులో నా మీద ఉన్న కోపభావం పోవాలన్నా, వీటన్నిటికీ కూడా మంత్రాలతో ఆ సిద్ధిని పొందగలిగిన శక్తులు ఆ మాంత్రికులకి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పోటీ ఉందనుకోండి. ఒక ఆహ్, హ్మ్, ఒక అష్టావధానం జరుగుతోందో, అటువంటి ఒక సభలో ఏదైనా ఒక పోటీ జరుగుతోంది. ఆ పోటీలో ప్రత్యర్థి నాకన్నా గొప్పవాడు, ఆయనని నేను గెలవలేను అనుకున్న ఒక పండితుడు, ఒక మాంత్రికుడిని పట్టుకొని అవతల ప్రత్యర్థి గొంతు పలకకుండా చేయగలిగిన ఆ శక్తి కూడా ఆ మాంత్రికులకు ఉంటుందన్నమాట. అవతల వాడికి భావం వస్తూ ఉంటుంది గానీ మాట్లాడలేరు. అటువంటి ఒక స్తంభన. ఆ స్తంభనని అవన్నీ చేయగలిగిన శక్తి మాంత్రికుడికి ఉండేవి. అటువంటి మాంత్రికులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన విభూతులు వాడేవాళ్ళట. అంటే కొన్ని మూలికలు. ఆ మూలికల్ని భస్మం చేసి, ఆ భస్మాలు ఒక్కొక్క రకమైన భస్మాన్ని ఒక్కొక్క మోహాకర్షణకి ఒకటి, ఇంకేదో ఎవరో నాకు అనువుగా నాకు వాళ్ళు కోర్ట్‌లో నాకు నా ఫర్‌గా తీర్పు రావాలి. ఇట్లాంటివన్నీ కొన్ని ఒక్కొక్క కోరికకి సంబంధించి ఒక్కొక్క మూలికా భస్మాన్ని వాడి ఆ మాంత్రికులు అటువంటి సిద్ధులని ఎవరైతే వాళ్ళని అడిగారో వాళ్ళ కోరికలు తీర్చడానికని వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. అటువంటి ఈ స్తంభన ఇవన్నీ కూడా ఈ అమ్మవారి అమ్మవారి పాదముల జంట ఒక మాంత్రికురాలిలాగా వ్యవహరిస్తోందిట. అయితే ఈవిడ పాదాలకి మరి జపం చేసే శక్తి ఏముంది? ఎలా చేస్తుంది జపం? అంటే ఆవిడ పాదాలకు ఉన్న మంజీరాలు పాదం కదిల్చినప్పుడల్లా ఒక సన్నటి ధ్వని చేస్తూ ఉంటాయి కదా! మంత్రం అంటే ఎప్పుడూ ఎంత తీవ్ర సాధన చేస్తే అంత శక్తి వస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు. అటువంటి తీవ్ర సాధన ఆ మంజీరాలకి ఎలా ఉందిటంటే, ఎప్పుడూ అవి సన్నగా కదులుతూ ఒక చిరు సవ్వడి చేస్తూనే ఉంటాయట. అటువంటి చిరు సవ్వడి చేస్తున్న ఆ మంజీరాలు ఆ జపంతో ఈశ్వరుడు అంటే స్మరహరుడు ఎవరికైతే మనసులో కోరికలే లేవో, మన్మధుణ్ణే వధించేశాడో, తన మూడవ కంటితో భస్మం చేసేశాడో, అటువంటి ఆ స్మరహరుడి మనసుని కూడా మోహింపచేయగలిగినంత శక్తిని పొంది, తీవ్రమైన శక్తిని పొంది ఉన్నదిట ఆ మంజీరనాదం. ఆ మంజీరనాదంతో ఆవిడ ఆ పాదములు అమ్మ వైపుకి శివుడి మనస్సు మొగ్గేటట్టుగా అటువంటి మాంత్రిక దశని అవి ఆ పాద మంజీరాలు పొంది ఉన్నాయి. తర్వాత ఆ మంజీరాలు స్మరహరుడి మనస్సుని మోహింపజేశాయని. తర్వాత
ఆమె పాదాల దగ్గర ఉన్న నతులు అంటే ఎవరైతే నమస్కరిస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా సంపదలని ఆకర్షించి పెడుతూ ఉంటాయట. వాళ్ళకి కూడా నతులు అంటే భక్తులు. భక్తులైన వాళ్ళే కదా అమ్మవారి పాదాల దగ్గర నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి నమస్కరిస్తున్న భక్తులకి సంపదలని ఏం సంపదలు? ఏదైతే శ్రీ అంటారంటే శుభాలని కలిగిస్తుందో, సౌభాగ్యాన్నిస్తుందో అది సంపద. ఆనందాన్నిచ్చేది సంపద. ఏదైనా మన దగ్గర ఉన్నా మనం అనుభవించలేనిది సంపద కాదు. అది ఆనందాన్నివ్వదు. అకౌంట్‌లో బోలెడు డబ్బులున్నాయి. కానీ ఇప్పుడు అర్జెంట్‌గా నాకు చేతిలో కొనుక్కోవడానికి పైసా డబ్బులు లేకపోతే అదేం సంపద? నాకు అకౌంట్‌లో డబ్బులున్నాయి. ఇప్పుడు నాకు ప్రస్తుతం నేనేం వాడుకోలేను అంటే అది సంపద కాదు. నువ్వు ఎన్నో రకాల వంటలు చేయగలవు. తిని అరిగించుకోగలిగిన శక్తి నీ జఠరాగ్ని యందు లేదు. అది ఒక సంపదే. ఎంత ఉన్నా దాన్ని అనుభవించలేని అయోగ్యత అది దరిద్రం. యోగ్యత పొందడం అనేది సంపద. సో, ఇటువంటి సంపదని నతులకి ప్రసాదించాలని అమ్మవారి పాద మంజీర నాదాలు జపం చేస్తూ ఉంటాయట. అటువంటి ఆ నమస్కరిస్తున్న భక్తులలో ముఖ్యుడుగా శివుడు కూడా ఉన్నాడు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ శివుడు ఉన్నాడు అంటే సాధకుడు. ఎప్పుడూ అంటే దేవతలందరూ ఉంటారు. ఎప్పుడూ అమ్మవారి పాదాల దగ్గరే ఉంటారు దేవతలందరూ. కానీ ఒక సాధకుడిగా, ఒక భక్తుడికి ఉండే ఒక యోగ్యత అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఆ భక్తుడి యందు అమ్మవారికి ఉండే అనురాగం చాలా ఎక్కువ. అంటే అటువంటి యోగ్యత సంపాదించుకోవడం అనేది చాలా పెద్ద సంపద. ఆ సంపద ప్రసాదించాలని అమ్మవారి పాద మంజీరాలు ఆ నాదంతో జపం చేస్తూ ఉంటాయట. ఆ ఆ అందెల ఆ ధ్వని ఆ జపం చేసి మనకి మామూలుగా ఒక సాధకుడు జపం చేస్తే ఆ చైతన్య శక్తిని పొందడం కోసం. అమ్మవారి పాద మంజీరాలు జపం చేస్తే అంటే ఒక భక్తుడికి అమ్మవారి అనుగ్రహం ఎంత ముఖ్యమో, అమ్మవారికి కూడా అటువంటి సాధకుడు అంత ముఖ్యం. ఇవి ఒకదానికొకటి ఎంతో కలిసి ఉండిపోయేవన్నమాట. భక్తుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా భక్తుడు లేడు. ఇవి 2 కూడా అనుసంధానం చాలా ఉంటుంది ఆ రెండిటికి. కాబట్టి ఆ భక్తుడి యందు ఆ శక్తికి ఎంతో అనురక్తి ఉంటుంది. ఎలా ఆహ్, వాడికి ఈ శక్తిని అందచేద్దామని అనుక్షణం ఆ శక్తి కూడా తాపత్రయపడుతూ ఉంటుందట. అటువంటి ఆ తపస్సు ఆవిడ ఆచరిస్తోంది. ఆవిడ పాద మంజీర నాదంతోటి. అదే ఆ మంజీర నాదాలని వినగలిగిన శక్తిని సంపాదించడం కోసం సాధకుడు జపం చేస్తున్నాడు. అటువంటి నాదాన్ని ధ్యానంలో అయినా, ఊహలో అయినా పొందగలగడం, భావన చేయగలగడం ఎంతో గొప్ప విషయం. ఒక చిన్న చిరు సవ్వడి అంటే మీకు భావన చేస్తే నేచర్‌లో ఆకుల గలగలలు. మీరు ఒక్కొక్కసారి ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆకులు కదులుతూ ఉంటాయి. చన్ సన్నగా, చిన్నగా ఎక్కడో ఒక చిన్న పక్షి చప్పుడు చేస్తూ ఉంటుంది. అటువంటి అవన్నీ విన్నప్పుడు ప్రకృతిలో ఉన్న ఆ శక్తిని ఆవిడ పాదమంజీర నాదంగా భావన చేయగలిగితే, ఆ క్షణంలో ఒక గొప్ప ఆనందం పొందుతాడు సాధకుడు. అంటే ప్రకృతిలో ప్రతి విషయంలోనూ, ప్రతి నాదంలోనూ అమ్మవారి అంటే ఆ నాదము అంటే చాలా హ్మ్. చిరు నాదం అది. పెద్ద మోతలు గాదు. అటువంటి మోతలు భరించలేం. సన్నటి చిరు గజ్జెల సవ్వడి వినగలిగిన ఒక శక్తి. చాలా సాధనతో తీవ్రంగా చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ భావం. అటువంటి ఆ గజ్జెల సవ్వడి అవి.
అటువంటి ఆ సవ్వడి ఆయన విన్నారు. ఆ భావన మనకు చెప్తున్నారు. మనమేమిటి వినలేకపోయినా భావన చేసి ఆనందం పొందగలుగుతాం. ఎప్పుడో ఆ భావన చేస్తూ చేస్తూ ఎప్పుడో మనకి కూడా ఆ శక్తి ఈ జన్మలోనో, వచ్చే జన్మలోనో ఎప్పుడైనా పొందగలగడం అనేది మన భక్తికి పరాకాష్ట. అది మనకి ఒక గోల్. అటువంటి ఆ గోల్ కోసం మనం ప్రార్థన చేయాలి. అది ఆ ఆ మార్పు మనలో తీసుకురావడానికి ఆవిడ పాదాలని మాంత్రికురాలిగా వర్ణన చేస్తున్నారు. అంటే ఒక భక్తుడి ఒక మామూలు జీవిని ఒక దైవ భక్తిలోకి లాగి, ఆ దైవ భక్తిలో పరాకాష్ఠకి తీసుకెళ్ళగలగడం అనేది ఒక మాంత్రికురాలే చేయగలదు కదా! లేకపోతే ఈ సంసార అందులో ఈ పాయింట్ కూడా చెప్పారు. సంసార తాపత్రయంలో సంసారం అంటే ఏమిటి? ఒక ఈ స ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అలలు. అందులో కూరుకుపోయి ఉండడమే సంసార సాగరం. అందులో నిలబడిపోయి అదే అంతా అనుకుని, అదే నిజం, అదే సత్యం అనుకుని మునిగిపోతూ అందులోనే ఇప్పుడెలా కుదురుతుందండి నేను? ఇప్పుడు నాకు ఇలా పరిస్థితులున్నాయి. నేను అవి చేయాలి, నేను ఇవి చేయాలి. నేనిప్పుడు చేయలేను. నాకు సాధన అవ్వదు. నేను ఆ క్లాస్‌కి రాలేను. నేను అది నేర్చుకోలేను. ఇప్పుడు నేను పారాయణ చేయలేను. ఇలాంటివన్నీ వంకలుగా మనకి కనపడుతూ ఉంటాయి. అవి వంకలని నేనెందుకంటున్నానంటే, జీవితంలో సంసార కూపంలో కూరుకుపోయిన వాడికి అవే కారణాలుగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడెక్కడవుతుంది? ఎందుకంటే మనం అందరం కూడా ఆ స్థాయి దాటి కొంచెం దాటి కొంచెం ముందరకెక్కడికో వెళ్ళిపోలేదు. కానీ కొంచెం తెలిసిన వాళ్ళమే మనం కూడా. ఎప్పుడో మొదట్లో మొదలుపెడుతున్నప్పుడు అమ్మో! ఇప్పుడు ఇదంతా మొదలుపెట్టామంటే ఎక్కడవుతుందో, చేయలేము అనే ఒక భావనలోంచే నెమ్మదిగా ఎక్కడో కొంచెం సమయం తీసుకొని కొద్ది కొద్దిగా ఒక్కొక్క అక్షరాన్ని లోపలికి మింగుతూ ఈ భక్తిలో ఒక్క ఒక ముందరకి ఒక అడుగు వేసిన వాళ్ళం మనం. అప్పుడు మనకి అవును ఇదివరకు ఎలా అనిపించేదో ఇప్పుడు ఇట్లా మనకి సమయం వస్తోంది. మనం ఇంత టైం దీని మీద మనం పెట్టగలుగుతున్నామే. ఇది మనకి సంతోషాన్నిస్తోంది. ఈ ఆనందం ఇంతకు ముందర మనకు తెలియలేదే అనిపిస్తోంది కదా! అటువంటి ఈ ఆనందం ఇందులో ఆనందం ఉంది అనే ఒక రుచిని అమ్మవారు మనకు ప్రసాదించిందే కదా! ఆవిడ అనుగ్రహం లేకపోతే ఆ రుచి మనకి తెలియదు. మనం పొందలేము. అటువంటి రుచిని మనకి ఇస్తోంది అంటే ఆవిడ మాంత్రికురాలిగా మెస్మరిజం. మాంత్రికుడు చేసేదేంటి? ఒక మెస్మరిజం. ఆ మెస్మరిజము ఆవిడ చేసింది మన మీద. చెయ్యబట్టే ఈ ఈ లోతులు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అటువంటి గొప్ప భావాన్ని ఇస్తూ ఇక్కడ ప్రరోహత్ సంసార ప్రసర గరిమ స్తంభన జపః. ఆవిడ మన కోసం ఈ సంసార తాపత్రయంలోంచి అయ్యో! వీడిందులోంచి బయటికి రావాలి. ఈ సంసార సాగరంలోంచి బయటపడాలి. ఇందులో మునిగిపోతున్నారు వీళ్ళు అని ఆ సంసార తాపత్రయాన్నించి స్తంభన అక్కడికి ఒక స్తంభన చేస్తుందిటావిడ. ఎంత గొప్ప మాంత్రికురాలు కాబట్టి అక్కడ మనకి స్తంభన ఇవ్వగలదావిడ. పర్వాలేదు ఇవి జరిగినా, ఇది ఉన్నా, ఇది మనం చేసుకోవాలి అనే ఒక భావాన్ని మనలో ప్రవేశపెట్టగలడం అదే ఒక మాంత్రికురాలిగా ఆవిడ చేస్తున్న విషయం. అటువంటి ఒక గొప్ప మాంత్రికురాలిగా ఆవిడ నహ్! మనందరినీ కూడా కాపాడాలి అని చెప్తున్నారు. నన్ను అని చెప్పట్లే ఆయన. ఇందులో ఎందుకంటే సంసార సాగర్‌లో మునిగిపోయిన వాళ్ళం మనమే. ఆయనంత చిన్నవారు ఆయనకేం సంసారం లేదు. ఆ సంసార తాపత్రయంలోంచి బయటపడాల్సిన వాళ్ళం మనమే. కాబట్టి ఆ సంసార తాపత్రయాన్నించి మనల్ని రక్షించేది ఆ అమ్మవారి మంజీర నాద జపం. ఆ మాంత్రికురాలిగా ఆ పాదాలు ఈ భక్తుల్ని ఉద్ధరించడానికి జపం చేస్తున్నాయట. ఎంత గొప్ప విషయం అండి. అలా ఒక సాధకుడి కోసం అమ్మవారి పాదాలు అంత తాపత్రయపడి జపం చేస్తున్నాయి అంటే అసలు ఆ భావమే ఎంత గొప్పగా ఉందో చూడండి. నిన్ను నేను రక్షిస్తానురా! నువ్వు రా నా పాదాల్ని ఆశ్రయించు అంటే, లేదు లేదు నాకిప్పుడు సమయం లేదు. నేను రాలేను.
నాకు కుదరదు అని ఇంకా బురదలో కూరుకుపోయి ఉంటూ ఉంటాడు జీవి. ఆ భావాన్ని తెలుసుకోగలిగితే నాకు గొప్ప కాపు ఉంది. నన్ను రక్షిస్తోంది. నన్ను ఎప్పటికప్పుడు నన్ను ఈ సంసారంలోంచి బయటికి తీసేస్తుంది అని ఆ శక్తి నా కోసం ఉంది అంటే ఎంత గొప్ప ధైర్యము. అటువంటి గొప్ప ధైర్యాన్ని మనకి ఇచ్చే శ్లోకం ఇది. ఇందులో ఇందులో మాంత్రికురాలిగా అమ్మవారి పాదాల మీద ఈ 36 శ్లోకంలో మాంత్రిక దశామని చెప్పారు. ఇక్కడ అలా మాంత్రికురాలిగా చెప్పలేదు కానీ, అలా చెప్పకుండానే ఆ మంత్ర జపం ఆ పాద మంజీరాలు చేస్తున్నాయని చెప్తూ ఒక మాంత్రిక దశని ఇందులో కూడా చూపించారు. అయితే ఈ జపము, మంత్రము వీటి గురించి మనం ఒక చిన్న మాట తెలుసుకుంటే అంటే అసలు ఈ మంత్ర జపం, ఈ జపం చేయడం వలన ఏమిటి అంటే, అంటే ఈ మంత్ర చైతన్యం అంటే ఏమిటి? అంటే మామూలుగా 3 రకాల ఆ జప విధానాలున్నాయట. ఒకటేంటంటే వాచిక జపం. రెండోదేమో ఉపాంశువు. మూడోది మానసిక. మనకందరికీ ఇవి అనుభవమే. ఏంటంటే వాచిక అంటే బయటికి గట్టిగా చదివేది. అంటే అందులో మన లోపల ఏ మంత్రం చేస్తున్నామో, ఏ దేవత ఇది మంత్రమే అక్కర్లేదు. ఏ దేవత నామం అయినా సరే, ఇష్టదైవం అయిన నామం కూడా మంత్రంగానే పనిచేస్తుంది. మీ నమ్మకాన్ని బట్టి. ఆ పేరులో అక్షరాల కూర్పేముందో వాటికొక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఒక్కొక్క అక్షరము మన శరీరంలో ఒక్కొక్క అవయవం మీద పనిచేస్తుంది. ఇది బయటికి గట్టిగా చదివినప్పుడు మనలో అన్ని ఆ నాదం బయటికి రావడానికి ఏవేవి సహకరించాలో ఈ వోకల్ కార్డ్స్‌లో నుంచి బయటికి రావడానికి ఎక్కడ ఆ అక్షరాల ప్రకంపనలు జరగాలో వాటి మీద ఆ అవయవాల మీద ఆ శక్తి పనిచేసి ఫైనల్‌గా బయటికి ఆ శబ్దం ఉచ్చరింపబడుతుంది. అయితే ఇది బయటికి వాచిక దశం దీనికి అంటే కొంత లాభం దీనివల్ల మనం మనం ఉచ్చరిస్తున్న దాన్ని మన చెవులు కూడా వింటాయి. ఇది ప్రథమ దశ. ఇలా మనం ఉచ్చరిస్తున్నది మన చెవులకు వినపడడం వలన కొంత మళ్ళా ఆ నాదం మన లోపలికి వెడుతూ ఉంటుంది. దాని ఎఫెక్టు ఎక్కువగానే ఉంటుంది. ప్రథమ దశలో. తర్వాత ఉపాంశువు సైలెంట్ చాంటింగ్ అంటే లిప్స్ మూవ్‌మెంట్ ఉంటుంది. బయటికి శబ్దం రాదు. ఈ లిప్ మూవ్‌మెంట్‌తో ఈ లోపల ఆ మంత్ర మననం నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తున్నప్పుడు ఈ అక్షరాల కూర్పు ఉందే, మనం ఉచ్చరిస్తున్న ఆ అక్షరాల కూర్పు, ఉచ్చరింపుతో నాదం బయటికి రాకపోయినా లోపలికి వెళ్తూ ఉంటుంది ఆ ఉచ్చరింపు. ఆ వెళ్తున్నప్పుడు ఆ లోపలికి దిగుతున్న కొద్దీ అది ఒక చైతన్యాన్ని మన లోపలికి ప్రసరింపచేస్తూ ఉంటుంది. అందుకని లిప్ మూవ్‌మెంట్‌తో చేసే ఒక ఆ భావం. అది ఉపాంశువు. తర్వాత అదొక మంత్ర విధానం. మూడోది మానసిక. ఇది మూడిట్లోకి చాలా ఉత్తమమైనది, ముఖ్యమైనది. లోపలే ఇంకా పెదిమల దాకా కూడా రాదు. ఆ లోపలే మంత్రం నడుస్తూ ఉంటుంది. అది తీవ్రంగా చేస్తున్నప్పుడు ఒక సాధకుడికి ఎటువంటి స్థితొస్తుందంటే, ఎక్కడ ఉన్నా, ఎన్ని విషయాల్లో ఉన్నా, ఈ మంత్రం లోపల నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ చేయగలిగిన ఆ స్థితి చాలా తీవ్రమైన సాధన చేస్తున్న వారిలో ఉంటుంది. గొప్ప వాళ్ళలో. ఆ లోపల మంత్రం నడిచిపోతుంది. ఎన్ని కోట్లో చేస్తారు. ఒక గురువు వాళ్ళకి ఇంత, ఇంత జపం మీరు చెయ్యండి అని వాళ్ళకొక సంఖ్య ఇస్తారు. ఆ సంఖ్య ఇచ్చినప్పుడు, అంత సంఖ్య చేస్తున్నప్పుడు, ఆ లోపల ఈ సటిల్ బాడీలో ఉండే ఎన్నో
కర్మలుంటాయే, తెచ్చుకున్నాం మనం. తెలుసో తెలియకో చేసిన ఎన్నో. ఈ కర్మలన్నీ శుద్ధి, ప్రక్షాళన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది లోపల. ఈ ప్రక్షాళనం ఎలా జరుగుతోందో, ఏం జరుగుతోందో, ఎంత జరుగుతోందో సాధకుడికేం తెలియదు. ఆ లోపల లోపల నడిచిపోతుంది. సైలెంట్ హీలింగ్ అన్నమాట అదంతా. లోపల సైలెంట్ క్లెన్సింగ్. క్లెన్సింగ్ తర్వాత ఆ హీలింగ్, ప్యూరిఫికేషన్ ఇవన్నీ అయిపోయాక ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ పూర్తిగా ఆ ఆ చైతన్యం జాగృతమవుతుందో, ఈ మంత్రానికి ఉన్న శక్తి ఆ దేవత యొక్క చైతన్యం. ఈ మంత్రంలో ఆ దేవత చైతన్యం ఉంది. ఈ ఇన్ని లక్షల జపము వాళ్ళ వాళ్ళ సాధనను బట్టి ఆ కొంత జపం అయ్యాక ఆ చైతన్యము ఆ సాధకుడిలో లీనమవుతుంది. అంటే ఒక సిద్ధి కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏది కోరుకుంటే అది వాళ్ళకి ఒక ఆహ్, ఆ దేవతతోటి ఆ మోక్షం అంటాం కదా! అటువంటి సిద్ధి లభిస్తుంది. వాళ్ళకి ఆ దేవత పలుకుతూ ఉంటుంది. వాళ్ళే ఆ దేవత అయిపోతారు. అటువంటి శక్తి ఈ మంత్రంలో ఉంది. ఈ మంత్ర జపంలో ఉంది. కాబట్టి దేవతకి శరీర ఆకృతి సౌండ్ బాడీయే. ఆ సౌండ్‌తో నాదంతో ఉండేదే శరీర ఆకృతి. ఆ నాదమే మనం చేస్తున్న జపంలో. అలాగే మనం పారాయణ చేస్తున్నాం. 112 సార్లని పెట్టుకొని పారాయణ చేస్తున్నాం. మనకి తెలియకుండానే ఒక స్థాయిలో నుంచి ఒక స్థాయిలోకి ఆ పారాయణ అనేది మనని తీసుకెళ్తోంది. అటువంటి గొప్ప ఆ శక్తి ఈ స్తోత్రాల్లో ఉంది. ఆ స్తోత్రాల్లో వాళ్ళు రహస్యంగా పెట్టిన కొన్ని బీజాక్షరాలు ఆ లోపల మన లోపల పైకి చదువుకునే వాళ్ళకి ఒక రకంగా, లోపల చదువుకునే వాళ్ళకి ఒక రకంగా, భావనగా లోపల లోపల మంత్రంగా చేస్తున్న వాళ్ళకి ఒక రకంగా. అటువంటి సిద్ధులు, శక్తులు తప్పకుండా సాధించగలుగుతారు. ఆ శక్తిని ఈ శ్లోకాలు మనకి ప్రసాదిస్తాయి. అందుకే ఇందులో అని ఆయన చెప్పారు. మాకు ఇవ్వమని ఆయన చెప్తున్నారు. అది ఇందులో ఈ శ్లోకంలో మనకు చెప్పారు. హ్మ్. నతానాం సంపత్తేః అనవరతమాకర్షణ జపః ప్రరోహత్ సంసార ప్రసర గరిమస్తంభన జపః త్వదీయః కామాక్షి స్మరహర మనోమోహన జపః పటీయాన్నః పాయాత్ పదనళిన మంజీర నినదః